ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య యోద్యమంలో ఆయన ధైర్య సాహసాలను, ప్రజాసేవను స్మరించుకుంటూ తెలుగువారి సాహసం, పౌరుషానికి ప్రకాశం పంతులు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి దివంగత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదిరించి నిలిచారని కొనియాడారు. ఆంధ్రకేసరిగా పేరు సంపాదించిన ప్రకాశం పంతులు తెలుగువారి సాహసం, పౌరుషానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణతో పాటు తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే ధైర్యం ఆయన నైజమని చంద్రబాబు అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జీవించిన ప్రకాశం పంతులు విశిష్ట వ్యక్తిత్వాన్ని, సాహస పోరాటాన్ని స్మరించుకుంటూ ఆయనకు నివాళులర్పించాలని సీఎం పేర్కొన్నారు. శబరిమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు అదనపు రైళ్లు ఏర్పాటు చేయాలని కేంద్రంతో మాట్లాడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. శబరిమలలో సౌకర్యాల కల్పనకు కేరళ ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడ్డారు. టీటీడీ తరహాలో శబరిమలలో వ్యవస్థను ఏర్పాటు చేసి సమాచార కేంద్రం, సత్రాలు, అన్నదానానికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. శబరిమల యాత్రలో ఆంధ్రప్రదేశ్ అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ శబరిమల పవిత్రతను కాపాడటంతో పాటు అయ్యప్ప భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. శబరిమలలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తోందని, అవసరమైతే కూటమి ప్రభుత్వం కూడా ఆ పోరాటంలో ఇంప్లీట్ కావాలన్నారు. శబరిమలలో సౌకర్యాల కల్పనకు కేరళ ప్రభుత్వం సహకరించడం లేదని, సత్రాల నిర్మాణానికి స్థలాలు కేటాయించడం, అన్నదానం వంటి సేవలకు అనుమతులు కల్పించే అంశాలపై అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నవంబర్ 15 నుంచి జనవరి 20 వరకు యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని మాధవ్ చెప్పారు. మన శబరిమలని రక్షించుకునే పెద్ద ప్రయత్నం చేయాలి. కేవలం ఈ యొక్క తీర్పు మన సమాజం పైన, మన పైన పెద్ద ఎత్తున ఘాతకం కాబోతుంది. నైష్టిక బ్రహ్మచర్యం అనే ఒక దీక్ష, దానికి సంబంధించిన వ్యవస్థ తెలియని మూర్ఖులు చేస్తున్న మూర్ఖపు వాదన అక్కడ నడుస్తుంది. దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఏ దేవాలయంలో కూడా ఇది లేదు. ఒక్కొక్క దేవాలయానికి ఒక ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని దేవాలయాలకి పురుషుల్ని కూడా దానికి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. కొన్ని కేవలం వృద్ధులే వెళ్ళాలి. ఇటువంటి అనేక నియమాలతోనే కనుక ఈ యొక్క నియమాలను మనం రక్షించే ప్రయత్నం చేయాలి. కనుక వీటిపైన అవగాహన లేక, మన యొక్క ధర్మాలపైన, మన ఆచారాలపైన అవగాహన లేని వాళ్ళు మాట్లాడి చేసే ఒక దాష్టికం. కనుక దీనిపైన మీ అందరూ ఉంటాం, మీ అందరం కూడా దాంట్లో భాగస్వాములు కావాలి. అలాగే రెండో అంశం ఏదైతే మనందరూ కూడా చెప్పారు, ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా తప్పనిసరిగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ యొక్క అంశాలకు సంబంధించిన ప్రతి అంశం కూడా లాస్ట్ ఇయర్ ఏవైతే అనేక రకాల ఘోరాలు చూడటం జరిగింది. అనేక మంది వ్యాధిగ్రస్తులు చాలా మంది చనిపోవడం జరిగింది. ఇందాక చెప్పాడు చంటి గారు చెప్పిన విషయాలు 100% వాస్తవం. నాకు చాలా సంతోషం ఉంది ఇక్కడ ఉండి మీ మధ్యలో ఇవన్నీ విన్నందుకు. ఇప్పుడే మా అధికారులతో మాట్లాడితే ఈ జలప్రసాదం విషయంలో కానీ, అన్నప్రసాద విషయంలో కానీ మా యాక్ట్లో కొద్దిగా ప్రొవిజన్ ఉంది. ఎక్కడైనా సరే దేవాలయాల్లో అన్నప్రసాదం ఇచ్చేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ యాక్ట్ 30 of 1987లో ప్రొవిజన్ ఉంది. కాబట్టి పెద్దలు మాధవ్ గారు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి రాబో రోజుల్లో అక్కడ నుండి కేరళ ప్రభుత్వంలో, కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి మీరు అడిగినటువంటి మీరు లేవనెత్తినటువంటి ప్రతి సమస్య ఖచ్చితంగా అంశాల వారిగా దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, ఆ విధంగా మేము ఖచ్చితంగా మాధవ్ గారితో పాటు మనందరం కలిసి నడిచి ఈ సమస్యని, ఇది అయ్యప్ప స్వామి భక్తుల సమస్య కాదు, హిందువుల సమస్యగా నేను భావిస్తున్నాను. దేశంలో బద్దలైన నిశ్శబ్దం రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా బద్దలై తీరుతుందని, మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర రుజువు చేస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మన రాష్ట్రంలో కూడా నిర్బంధాలను అధిగమించి మన తరం ముందుకు వస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూడా నిరుద్యోగం పెరుగుతుందని, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల పిల్లలు, యువత నేడు ఏ అవకాశాలు లేకుండా చాలా వెనుకబడిపోయి ఉన్నారన్నారు. ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారని అన్నారు. ఖచ్చితంగా తిరుగుబాటు వచ్చి తీరుతుందన్నారు. విజయవాడలోని మాకినేని బసవపన్నయ్య విజ్ఞాన కేంద్రం భవనంలో రాజకీయ రంగంలో యువశక్తి, జన్జీ ఉద్యమం అంశంపై సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సదస్సులో వారు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఉద్యమాన్ని ఏ విధంగా ప్రసారం చేశాయో చూసి దేశంలోని మెయిన్ స్ట్రీమ్ మీడియా సిగ్గుపడాలన్నారు. దేశంలో జరిగిన రైతుల ఉద్యమాన్ని ఏ విధంగా ప్రసారం చేశాయో అదేవిధంగా చేశారన్నారు. నేటి యువతరం భయం అనే గోడలను బద్దలు కొట్టి ఢిల్లీ వీధుల్లోకి వచ్చి తమ గళాన్ని వినిపించారన్నారు. జంజీ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఉద్యమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. జంజీ ఉద్యమం సమాజ మార్పు కోరుకునే వారికి, ఉద్యమకారులకు కొత్త ఆశలను రేకెత్తించిందన్నారు. దేశంలో పెరుగుతున్న అసహనానికి అదొక ప్రత్యక్ష తార్కాణంగా బయలుదేరిందన్నారు. భారతదేశంలో ఎగిసిపడిన ఉద్యమాలను చూసుకుంటే అందులో యువతే ఎక్కువగా ఉందని అన్నారు. So many videos are floating and they have no way of controlling it now. You are brutal, you suppress the youth, and you cannot hide it. Earlier you could do it. You can do it to Adivasis and no one in Delhi gets to know this. You can do to Dalits and no one in this mainstream media covers it. But when you do it on the streets of Delhi, to middle class children, mostly coming from whose parents are BJP voters, when you do it, and when, I think lakhs of videos are being made, you cannot hide it. When you use pellet guns, no matter what you do, you cannot hide the fact that you used pellet guns against unarmed young people of this. కొన్ని రైతాంగ ఉద్యమం మొదలైన తర్వాత ఆలస్యంగా మన రాష్ట్రంలో మొదలైంది. తర్వాత అదే రైతులు వేరే అంశాల మీద తిరుగుబాటు చేశారు. క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున దేశంలో అందరికన్నా ముందు కదిలినటువంటి చరిత్ర ఉంది. ఇందాక చెప్పారు, సారా ఉద్యమంలో దేశానికే మార్గదర్శకంగా మనం చూపెట్టాం. కొన్ని అంశాల్లో వెనకబడుతున్నాం, కొన్ని అంశాల్లో ముందుకు వస్తున్నాం. అందువల్ల నిన్న దేశంలో బద్దలైనటువంటి నిశ్శబ్దం రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా బద్దలై తీరుతుంది అని చెప్పడానికి మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా రుజువు చేస్తూ ఉన్నది. అందువల్ల మనమేమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. యోగేంద్ర గారు చెప్పినటువంటి దాంట్లో సర్ అన్నటువంటిది ప్రధానమైనటువంటిది. దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మందిని మొత్తం ఓటర్లుగా తొలగించేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపు 6.5 నుంచి 7 కోట్ల మందిని వాళ్ళని అక్కడి నుంచి లేపేశారు. సర్ అనేటువంటిది కేవలం అక్కడ ఓటర్లు తొలగించడమే కాకుండా మరొక 2 సామాజిక వర్గాలకు సంబంధించి 2 రిలీజియన్స్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం కూడా అందులో చోటు చేసుకోవడం ద్వారా ఆ ఉద్యమాన్ని మరింత కనెక్ట్ కావడానికి అదొక అవకాశంగా ఏర్పడింది. అదేవిధంగా మహిళలకు సంబంధించి కూడా 60 సంవత్సరాల కాలంగా చెప్తా ఉన్నాం. మన డయాస్ పైన కూడా మన బాను ఒకటే ఇక్కడ కూర్చొనింది, కింద కూడా పెద్దగా ఎవరు లేరు. మనం మాత్రం 33% అని అంటా ఉన్నాం. కానీ అక్కడ వచ్చినటువంటి దాంట్లో 50% అని చెప్పేసి ఒక అంశాన్ని జనంలోకి వదిలారు. వెలుగొండ ప్రాజెక్టుకు ఈ నెల 31వ తేదీన సీఎం చంద్రబాబు నీళ్లు విడుదల చేస్తారని ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. తమ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం వెలుగొండకు నీళ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. 1996లో సీఎం చంద్రబాబు వెలుగొండకు శంకుస్థాపన చేశారని మంత్రి ప్రస్తావించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే ప్రారంభించారని అన్నారు. నిర్వాసితులకు 3 విడతలుగా పరిహారం పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఆఖరి లబ్ధిదారుడి వరకు పరిహారం అందిస్తామని మాటిచ్చారు. మార్చిలో 5వ తేదీన ఆ రోజు శంకుస్థాపన చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ చూశారు, పోయినసారి ఎన్నికల ముందు పని పూర్తి కాకుండానే సాబన్నారు, చప్పట్లు కొట్టారు, మేళతాళాలు పెట్టారు, ఏదో చేస్తే ఇప్పటికీ కూడా టీబీఎం క్లియర్ చేసుకోవటం. ఆ రోజు మేమందరం కూడా వచ్చాం, మీరు కూడా వచ్చారు. ఫీడర్ కెనాల్ మొత్తం కూడా కొట్టుకుపోవడం, బ్రీచెస్ పడిపోవడం ఇవన్నీ చూసే అంతా లైనింగ్ చేయడం జరిగింది, పూర్తి స్థాయి జరిగింది. చరిత్ర 900 కోట్ల నష్టపరిహారంలో ఈ రోజుకి 768 కోట్ల రూపాయలని నిన్ననే చెక్కుల రూపాయన పూర్తి 3 విడతలు ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పిన మాట ప్రకారం మనం అమలు చేస్తున్నారు. మొన్ననే డ్యామ్ సైట్లో ఇవ్వడం జరిగింది 300 కోట్లు, తర్వాత మొన్న 200 కోట్లు, నిన్న 257 కోట్లు.
ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల విషయంలో ఏదైతే అవార్డు ఉందో ఆ అవార్డు ప్రకారం అర్హులందరికీ ఇస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఒక ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటి ప్రకారం మేము ముందుకెళ్తా ఉన్నాం. ఎవరైనా కానీ ఇంకా మాకు రాలేదు, ఇందులో మేము మిస్ అయ్యామంటే ఆఖరి లబ్ధిదారుడి వరకు, నిర్వాసిత వరకు కూడా అందించడం మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మా ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం తీసుకున్నా అందరికీ అన్నీ అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామండి. కొంతమంది ఆ రోజు చేయలా, ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నాలు రాజకీయాలు చేస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక గొప్ప అదృష్టం మా ముఖ్యమంత్రి కలుగుతుంది. 30 ఏళ్ల తర్వాత దాదాపుగా ఆ రోజు ప్రారంభించిన ముఖ్యమంత్రి, ఫౌండేషన్ ముఖ్యమంత్రి ఈరోజు నీళ్ళు ఇస్తున్నారంటే అది వారి ప్రాంత ప్రజలకి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తూ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. తీర ప్రాంతాల్లో గంటకు 4050 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని హోంమంత్రి ఆదేశించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. వానలు పడే నేపథ్యంలో ఆయా జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉందని హోంమంత్రి అనిత వెల్లడించారు. మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించి వేటకు వెళ్లవద్దని ఆదేశించారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మార్గనిర్దేశం చేశారు. ఈ క్రమంలో పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. వాతావరణ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. కూటమి నాయకుల ఐక్యతతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్, జ్యోతిరావు పూలే వంటి మహానేతల సేవలను ఎన్నటికీ మరువలేమని అన్నారు. టీడీపీ ఆవిర్భావమే బీసీ నినాదంతో జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీలో బీసీసీఎల్ అధ్యక్షుడు శివాజీ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నాయకులు ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని, ప్రస్తుతం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి సమస్యను తెలుసుకుంటున్నామని తెలిపారు. కూటమి నాయకుల ఐక్యతతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ఎన్టీఆర్, జ్యోతిరావు పూలే వంటి మహానేతల సేవలను ఎన్నటికీ మరువలేమని అన్నారు. టీడీపీ ఆవిర్భావమే బీసీ నినాదంతో జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో 1000 మందికి పైగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఇప్పటికీ ఆదర్శంగా ఉండే వ్యక్తులు ఇద్దరు. ఒకరు గౌరవ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అయితే, మరొకరు పూలే గారు. ఎందుకంటే తెలుగుదేశం పుట్టిందే బీసీ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వారిద్దరి విగ్రహాలను ఇక్కడ ఆవిష్కరించుకుంటాం. కూటమి నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఈ విగ్రహావిష్కరణ దిగ్విజయంగా చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా వారిద్దరూ ఏ ఆశయ సాధనతో మనల్ని అందరినీ నడిపించారో అదే ఆశయ సాధనతో కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ ఆ మహనీయుల యొక్క విగ్రహావిష్కరణ చేయటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా నందమూరి తారక రామారావు గారు అలాగే జ్యోతిరావు పూలే గారి విగ్రహావిష్కరణలు ఎంపీ గారి చేతుల మీదుగా, అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న గారి సారథ్యంలో నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున హాజరై ఏదైతే ఈరోజు బీసీలకి అత్యధిక రిజర్వేషన్ కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ బీసీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఘన స్వాగతం పలకడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా బీసీలందరికీ కూడా ఖచ్చితమైన న్యాయం చేయగలిగింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలో గల పురాతన శివాలయాన్ని అలాగే శ్రీ కనకదుర్గాదేవి మందిరాన్ని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సినా నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ భవన్ పరిధిలోకి వచ్చిన ఈ పురాతన శివాలయం విజయవాడ అమ్మవారి ఆలయం నుండి నిత్య కైంకర్యాలు, అర్చనాది పూజ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా దేవస్థానం తక్షణ చర్యలు చేపట్టిందని ఈవో సినా నాయక్ తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలోని పురాతన శివాలయం శ్రీ కనకదుర్గాదేవి మందిరాన్ని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈవో వికే సినా నాయక్ పరిశీలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ భవన్ పరిధిలోకి వచ్చిన పురాతన శివాలయంలో నిత్య పూజలు, కైంకర్యాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నూతన శాశ్వత అర్చకుడిని నియమించే వరకు ఏపీ భవన్లోని శ్రీ కనకదుర్గాదేవి మందిరం అర్చకుడికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఆలయంలో ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం పూజలు నిర్వహించేందుకు వైదిక కమిటీ, స్థానాచార్యులు సలహాలు తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం కనకదుర్గ అమ్మవారి మందిరాన్ని దర్శించిన ఈవో ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంలో కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఏవైనా పేద ప్రజల రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొరెపూడి కాశీనాథ్ అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఓట్ల కోసం వారిని మభ్యపెట్టి మోసగించడం పాలకులకు పరిపాటిగా మారిందని, ఇంకా ఎన్నాళ్లు ఈ మోసాన్ని భరించాలని ప్రశ్నించారు. సొంత ఖర్చుతో నిర్మించుకున్న ఇళ్లపై శాశ్వత హక్కు పొందడం ప్రజల హక్కు అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, తక్షణమే బ్రహ్మరాంబాపురం ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసగించే విధానాలను నిరసిస్తూ తక్షణమే బ్రహ్మరాంబాపురం ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మలేరియా ఆసుపత్రి వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షా కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొనిపొడి కాశీనాథ్, తూర్పు నగర కార్యదర్శి కృష్ణ, స్థానికులు, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ కృష్ణలంక బ్రహ్మరాంబాపురం ప్రాంతంలో సుమారు 80 సంవత్సరాలుగా దక్షిణాది, తూర్పు జిల్లాల నుండి బ్రతుకు తెరువు కోసం వచ్చిన పేద ప్రజలు నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారన్నారు. 1991లో ఈ ప్రాంతంలో నిర్మించుకున్న ఇళ్లకు బీ-ఫారం పట్టాలు పంపిణీ జరిగిందన్నారు. ప్రస్తుతం సుమారు 2000 ఇళ్లు బీ-ఫారం పట్టాలు ఉన్నా రిజిస్ట్రేషన్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్న ఇళ్లపై యాజమాన్య హక్కు లేకపోవటం వలన అత్యవసర సమయాలలో వైద్యం, విద్య, శుభకార్యం ఏదైనా అవసరానికి ఆస్తి ఉపయోగకరంగా లేదన్నారు. బ్యాంకుల నుండి రుణాలు పొందే సౌకర్యం లేదని, ఏళ్లుగా నివాసం ఉంటున్నా నేటికి ప్రతిరోజు భయంగా, ఆందోళనతోనే బ్రతకాల్సి వస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. ప్రజాప్రతినిధుల యొక్క చొరవ లేకుండా, ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర లేకుండా భూమిని క్లాసిఫికేషన్ని మార్చి నివాసయోగ్యంగా, నివాస ప్రాంతంగా మార్చి చేసినటువంటి ప్రయత్నం జరిగింది, వచ్చింది. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం 3 మాసాలకి ఇంకా ఎన్నికలు వస్తాయనగా జీవో ఇచ్చింది. ఈ జీవోని అమలు జరపడానికి ఇదే జీవో, ఒకసారి జీవో ఇస్తే ఆ జీవో మారదేక. ప్రభుత్వాలు మారినప్పుడల్లా జీవోలు మారవు. ఆ జీవోని ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పాలకులు 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకని అమలు జరపలేకపోయింది అనేది బౌరాంపురం వాసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ప్రతి ఎన్నికల సందర్భంలో ఇదిగో మీ ఇళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోతుందని చెప్పేసి ఈ ప్రాంత ప్రజల్ని మభ్యపెడతా వస్తూ ఉన్నారు. గత 3 దఫాలుగా ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ఎన్నికవుతూ ఉన్నటువంటి గద్దె రామ్మోహన్ గారు ఒక అడుగు ముందుకేసి మీ సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పేసి ఆఖరికి పాలాభిషేకాలు కూడా చేసించుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. కానీ సమస్య మాత్రం నేటికి పరిష్కారం అయినటువంటి పరిస్థితి లేదు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తూ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేస్తుందని లంకా దినకర్ తెలిపారు. ఇప్పటికే 6,206 నిర్వాసిత కుటుంబాలకు 768 కోట్లు చెల్లించామని, ప్రాజెక్టు పూర్తితో లక్షలాది మందికి తాగు, సాగునీరు అందడంతో పాటు పారిశ్రామిక అవసరాలు తీరుతాయని చెప్పారు. పోలవరం నుంచి బొల్లపల్లి మీదుగా వెలిగొండకు గోదావరి జలాల అనుసంధానంతో ఫ్లోరైడ్ కరువు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్ల త్యాగం చేసిన నిర్వాసితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. రాష్ట్రానికి పోలవరం జీవనాడి అయితే పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి వెలిగొండ జీవనాడి అని, ప్రాజెక్టు ద్వారా ఫ్లోరైడ్, కరువు సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటి వనరులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా 1.09 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, మొత్తం ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన 7,318 నిర్వాసిత కుటుంబాలకు చెల్లించాల్సిన 888.55 కోట్లలో గత 2 నెలల్లో 6,206 కుటుంబాలకు 3 విడతల్లో 768 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తము ఉన్నటువంటి నిర్వాసితులు 7,318 కుటుంబాలైతే అందులో ఇప్పటికే 6,206 కుటుంబాలకి పరిహారాన్ని అందించడము, డబుల్ ఇంజిన్ సర్కార్ గడిచిన 2 నెలల్లో ఒక కమిట్మెంట్ తోటి ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో కార్యాచరణని వేగంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే 30 జూన్ 2024 నాటికి ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేయాలి, దానికి అవసరమైనటువంటి నిధులు ఏంటి అనేది 25 సెప్టెంబర్ 2025న క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ శాఖ మార్చిలో నిమ్మల రామానాయుడు గారు, అలాగే గొట్టిపాటి రవికుమార్ గారు, డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, జిల్లాలో ఉన్న ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి నేను కూడా 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ గా అక్కడికి రావటం, సమీక్ష నిర్వహించడము, ఏదైతే ఒక కమిట్మెంట్ మేము అందరం కూడా డబుల్ ఇంజిన్ సర్కారు 30 జూన్ 2026 నాటికి మొదటి విడత 1,09,000 పైగా ఎకరాలకు సాగునీరు అందించేదానికి మేము మొదటి దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క ప్రాజెక్టు తొలి విడతని జాతికి అంకితం చేయడం జరుగుతుంది అని ఏదైతే చెప్పామో, దాదాపు ఒక 2-3 నెలలు ఈ నెలాఖరికి కానీ వచ్చే నెలలో కానీ ఆ దిశగా మొదటి దశ పూర్తి చేసేదానికి ఇప్పటికే ట్రయల్ రన్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక కమిట్మెంట్ స్పష్టంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కనబడతా ఉంది. ఇప్పటికే 768 కోట్ల రూపాయల మొత్తం మొదటి విడత ఏదైతే ఉందో 318 కోట్లు, రెండో విడత 200 కోట్లు, ఇప్పుడు 250 కోట్లు, మొత్తం కూడా ఒకసారి చూసినట్లయితే దాదాపు 768 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ 3 విడతల్లో నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే పరిహారం ఉందో దాన్ని చెల్లించడం జరిగింది. మెగా డిఎస్సీపై చర్చించాల్సిన విషయాల్లో వాస్తవాలు తెలుసు కాబట్టి వైసీపీ ఉభయ సభలోనూ తోక ముడిచిందని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. శాసన మండలిలో చర్చ జరగనీయకుండా అడ్డుకున్నారని, అసలు శాసనసభకు రాకుండానే పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. మాట్లాడేందుకు సరుకు లేక, సత్తా లేక తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని బురద చల్లే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతల అభద్రతాభావం, పిరికితనం, చేతకానితనానికి ఇదే నిదర్శనమని ఉమా వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపార సంస్థలు సానుకూల వాతావరణం సృష్టించడం, రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందడంతో అనేక వ్యాపార సంస్థలు నగరంలో తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వస్త్ర వ్యాపార రంగంలో పేరొందిన ఓటో క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన మినిస్టర్ రైట్ బ్రాండ్ తమ స్టోర్ను విజయవాడలో ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. విజయవాడలో 2వ స్టోర్ను ఏర్పాటు చేయడం నగరంలో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని అన్నారు. విజయవాడ పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మినిస్టర్ వైట్ స్టోర్ను విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఒట్టో క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వర్ష పోతి శివశంకరంతో కలిసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం స్టోర్లో ఉన్న వస్త్రాలను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ రకాల వ్యాపార సంస్థలు నగరంలో విరివిగా ఏర్పాటవుతున్నాయని, వస్త్ర వ్యాపారం, ఆహార రంగానికి మంచి ఆదరణ ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగరంలో అనేక వ్యాపార సంస్థలు వచ్చాయని, మధ్యలో కొన్ని ఆటంకాల వల్ల వ్యాపారంలో ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. 2024 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపారస్తులకు సానుకూల వాతావరణం కల్పించడంతో మళ్లీ వ్యాపార సంస్థలు నగరంలో ఏర్పాటవుతున్నాయని చెప్పారు. ఒట్టో క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన మినిస్టర్ వైట్ బ్రాండ్ భారతదేశంలో తమ 69వ స్టోర్ను విజయవాడలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. 2 సంస్థలు కలిపి 1000 కోట్ల టర్నోవర్ కలిగి ఉందని, కొత్త స్టోర్స్ ఏర్పాటు చేయడం వల్ల అనేక మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. విజయవాడలో ఉన్నవారు చుట్టుప్రక్కల వారికి
విస్తృత శ్రేణి వస్త్రాలు లభిస్తాయని తెలిపారు. ఈ స్టోర్ ప్రజల ఆదరాభిమానాలతో మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేయాలని, నగరంలోని వివిధ ప్రాంతాల్లో మరిన్ని స్టోర్లు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. అనేకమైన వ్యాపార సంస్థలు రావడం జరిగింది. మధ్యలో వచ్చిన డిస్టర్బెన్స్తో కొంచెం వ్యాపారాల్లో ఇబ్బంది వచ్చిన, అటు కరోనా కావచ్చు, లేకపోతే అప్పుడున్న ఇంకొక ఇది కావచ్చు. ఈరోజు మరలా 2024 సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపార సంస్థలకి సానుకూలంగా ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేయడం వల్ల కానివ్వండి, పబ్లిక్ మూవ్మెంట్ కూడా వీళ్ళు విజయవాడ నగరం అంతా కూడా హెవీ ట్రాఫిక్ జాములతో నడుస్తుంది. ఎందుకంటే రాజధానిలో జరుగుతున్న వర్కులు. ఈ సందర్భంలో మినిస్టర్ వైట్ అనే సంస్థ సుమారు ఇది 69వ బ్రాంచ్ విజయవాడలో నాకు తెలిసి ఇండియాలో. అది దాంతోపాటు ఓటో అనేది అది కూడా సుమారు 89 బ్రాంచ్లు ఇంకెక్కువ ఉన్నాయి. టర్న్ ఓవర్ కూడా చూస్తే 1000 కోట్లు, రెండు కలిపి 1000 కోట్ల పైన టర్న్ ఓవర్ ఉన్న సంవత్సరం. దీని మీద అనేక మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. విజయవాడలో ఉన్నవారు, విజయవాడ చుట్టుపక్కల ఉన్నవారు, ఇవాళ అమరావతి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారందరూ కూడా ఇక అవైలబిలిటీ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. అనంతరం ఒట్టో క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వర్ష పోతి శివశంకరన్ మాట్లాడుతూ మినిస్టర్ వైట్ స్టోర్లో ఏపీలో 11వదని, విజయవాడలో 2వదని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలో మినిస్టర్ వైట్ 2వ స్టోర్ను ప్రారంభించడం ముఖ్యమైన ముందడుగన్నారు. పాలిక్లినిక్ రోడ్డు స్టోర్ ద్వారా విజయవాడ వినియోగదారులకు ప్రీమియం సాంప్రదాయ వస్త్రాల విస్తృత శ్రేణి కలెక్షన్ను మరింత చేరువ చేయడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో తమ వినియోగదారులతో మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. In Vijayawada, this is our second store in Vijayawada. We are also opening our first auto store here. Vijayawada, this is our 69th store for Minister White and 89th store for auto. We see massive potential in Andhra and Telangana, and we are very excited to be strengthening our presence here, and thank you very much for all the support that we have received. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.